13th షెడ్యూల్ వాజ్ నోటిఫికేషన్ సెకండ్ ఇష్యూ అయింది మేలో. తర్వాత ఇప్పుడు 13th ఏదైతే మనకి పోలింగ్ జరిగిందో అదే టైంలో విత్డ్రాయల్ కూడా జరిగాయి. సో మనకి 11 విత్డ్రాల్స్ అయ్యాక 52 క్యాండిడేట్స్ ఫ్రీలో ఉన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఆ క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ వెబ్సైట్లో కూడా మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో అడిషనల్ కలెక్టర్స్ ఏఆర్ఓగా నోటిఫై అయి ఉన్నారు అండ్ ఆల్సో ఆర్టీఓ ఉన్నారు. సో ఎవరైనా ఇప్పుడు క్యాంపెయిన్ చేసుకోవచ్చు. క్యాంపెయిన్ పర్మిషన్ కావాలి అంటే వారు వాళ్ళ ఏఆర్ఓస్ దగ్గర విత్ ఇన్ ది సెగ్మెంట్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ములుగు డిస్ట్రిక్ట్ చేసుకుంటుంటే దే కెన్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ములుగు ఏఆర్ఓ. అదర్వైజ్ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ 12 డిస్ట్రిక్ట్స్ ఎక్కడైనా పర్మిషన్ కావాలి టుగెదర్ అంటే ఇక్కడ మా జిల్లా కేంద్రంలో సువిధా పర్మిషన్స్కి మేము ఇది సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెల్లో వారు పర్మిషన్ తీసుకోవచ్చు. ఆపర్చునిటీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది, వారు తీసుకోవచ్చు. సేమ్ ఎన్సిటి గైడ్ లైన్స్ ఏదైతే మనం జనరల్ ఎలక్షన్స్కి వర్తిస్తామో అదే ఇక్కడ కూడా వర్తిస్తాయి. క్యాండిడేట్స్కి స్పెండింగ్ లిమిట్ లేదు, కానీ వారి అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. పార్టీ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ అకౌంట్స్ని స్క్రూట్నీ చేయడానికి మనకి జనరల్ అబ్జర్వర్ ఉన్నారు, శ్రీ రాహుల్ పూజా గారు. ఆయన ఈవినింగ్ ఇవాళ యాక్చువల్లీ క్యాండిడేట్స్ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది వారికి జనరల్ గైడ్ లైన్స్, ఎంసీసీ గైడ్ లైన్స్ వాటన్నిటి మీద. సో క్యాండిడేట్స్కి ఎంసీసీ గైడ్ లైన్స్ అన్నీ తెలుసు. అగైన్ రీటరేట్ చేస్తూ పోస్టర్ ఒకటే పెట్టుకోవచ్చు. ఒక ఏదైనా ఇంటి మీద పెట్టుకుంటుంటే వారి పర్మిషన్ తీసుకొని వారి దగ్గర పెట్టచ్చు. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ కూడా మున్సిపల్ ఏరియాస్లో ఆల్రెడీ డెసిగ్నేటెడ్ అడ్వర్టైజింగ్ స్పాట్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళకి పే చేసి యాజ్ పర్ నార్మ్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. పేపర్ అడ్వర్టైజ్మెంట్ గైడ్ లైన్స్ ఎంసీఎంసీ టీమ్ మనకి యాక్టివ్గా ఉన్నారు. వారి దగ్గర ప్రీ సర్టిఫికేషన్ ఏదన్నా వారు యాడ్స్ ప్రింట్ చేయాలి అంటే అవి ప్రీ సర్టిఫికేషన్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ వారికి వర్తిస్తాయి. మోర్ దెన్ 1 కార్ ఆర్ 3 కార్స్ విత్ దర్ ఏజెంట్ వాళ్ళు వెళ్తుంటే అది కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కార్ ర్యాలీ కానీ బైక్ ర్యాలీస్ కానీ లేకపోతే డోర్ టు డోర్ క్యాంపెయిన్ వాళ్ళు చేసుకోవచ్చు. ఏదైనా పెద్ద ర్యాలీ తీసుకున్నా కానీ అగైన్ పోలీస్ పర్మిషన్ అండ్ ఆర్ఓ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది.